హలో అండి. బాగున్నారా? చూడండి, ఇక వంట అయితే స్టార్ట్ చేశానండి. వంట పని అయితే తప్పదు కదా, ఇంకెప్పుడు ప్రతిరోజు ఉండే పనేనండి, ఇది రొటీన్ వర్క్ అండి. ఇంక వంట అయితే స్టార్ట్ చేశాను. చూడండి, బియ్యం అయితే పెడుతున్నానండి. ఇంకా రైస్ పెడుతున్నాను. కర్రీస్ అయితే ప్రిపేర్ అయిపోయాయండి. కర్రీస్ వచ్చేసి 2 కూరలు అయితే చేశానండి. ఈరోజు మేము మటన్ అయితే తీసుకొచ్చాము. మటన్ అయితే సగం చూడండి గోంగూర వేసాను, సగం అయితే మామిడికాయ వేసానండి. ఇదైతే మామిడికాయ వేసింది కర్రీ. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, గ్రేవీ లాగా వచ్చింది కదా. మామిడికాయ అయితే మొత్తం మగ్గిపోయిందండి, తాలింపులో వేసాక మొత్తం మగ్గిపోయి భలే అసలు గ్రేవీ లాగా వచ్చేసిందండి. కర్రీ మాత్రం పుల్ల పుల్లగా చాలా బాగుంది, కలర్ఫుల్గా ఉంది. కొంచెం ఉప్పు తక్కువ అయిందని నేనైతే చూశాను, కొంచెం ఉప్పు పుల్లగా ఉందా ఇంకా ఎలా ఉందా కర్రీ అని చూశాను. ఉప్పు చూస్తే బాగుంది, పుల్ల పుల్లగా. ఉప్పు తక్కువగా ఉందని ఉప్పు అయితే వేస్తున్నానండి. చాలా బాగా వచ్చిందండి, నోటికైతే పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది మామిడికాయ కర్రీ అయితే. మామిడికాయ వేసిన మటన్ మంచి కలర్ఫుల్గా ఉందండి. ఇది కలర్ మాత్రం చాలా బాగుంది. పీస్ అయితే తినాలనిపించింది ముక్క అయితే, కర్రీని చూశాక పుల్ల పుల్లగా బాగుంది ముక్క అయితే. ఇంకా ముక్క అయితే తినాలనిపించేసి నేనైతే తిన్నానండి. పుల్లంగా మంచిగా ముక్కకైతే పులుపు కారం ఉప్పు పట్టింది, బాగుంది కర్రీ మాత్రం. ఇంక ఈ కర్రీ వచ్చేసి గోంగూర వేసి చేశానండి. ఈరోజు 2 కర్రీస్ పుల్ల పుల్లగా ఉంటాయండి. గోంగూర మటన్ కర్రీ అని, ఇంకా మామిడికాయ వేసి ఇంకా సగం అయితే చేశానండి. ఓకేనా, మా కూరలు అయితే రెడీ అయిపోయినాయండి. ఇది కూడా గ్రేవీ లాగా వచ్చిందండి. మటన్ దగ్గరగానే చేశాను 2 కూరలు ఈరోజు. ఇంకా 2 కూరలు అయితే రెడీ అయిపోయినాయి. ఇక అన్నం అయితే పెట్టాను కదా, అన్నం కూడా ఉడుకుతుందండి. టైం వచ్చేసి 1:30 అయితే దాటింది. ఇక మాకైతే ఆకలి అవుతుంది, అన్నం అయితే తినేయాలండి. ఇక అన్నం అయితే పొంగి వచ్చింది కదా, ఒకసారి కలిపెట్టేసుకుంటే మొత్తం ఈవెన్గా ఉడికిద్ది. ఇక మేమైతే తింటామండి. మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్, బాయ్.